సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ పరిధిలోని ఈదురు ఆకుపల్లిలో ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ రామలగూడ అధ్యక్షతన వివిధ కుల సంఘాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రాబోయే రోజులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కుల సంఘాలను గుర్తించి వారికి భవనాలను నిర్మించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి అన్నారు. వరకు నడుస్తా ఉన్నది. అది ఇంటర్నల్ ప్రాబ్లం, లైనింగ్ ప్రాబ్లం, కేబుల్ ప్రాబ్లంతోనే అది ఇబ్బంది అవుతా ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంటు రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, గృహాలకు కానీ 24 అవర్స్ కరెంటు, నాణ్యమైన కరెంటు ఏకైక రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పక తప్పదని చెప్తా ఉన్నది. 28 రాష్ట్రాలలో పక్కకు పోయి చూస్తే కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగనీకి లేదు, పారబెట్టుకోనికి చేళ్లు పారబెట్టుకునే తాగునీరు లేదు, సాగునీరు లేదు. మీరందరూ ఆలోచన చేయాలి. టీవీల ద్వారా, పేపర్ల ద్వారా మీ పిల్లలంతా చదువుకొని ఉన్నారమ్మా, ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక ముసలమ్మకు 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక భర్త చనిపోయిన మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక ఒంటరి మహిళకు 2000 పింఛన్ వస్తూ ఉంది, ఒక వికలాంగునికి 3000 నుంచి 4000 పింఛన్ వస్తూ ఉంది. తెలంగాణ రాకముందే ఉండే 200 పింఛన్ ఉండే, వికలాంగునికి 500 పింఛన్ ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు 13-14 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి తిరిగి పల్లెలకు ఏం కావాలి, పట్టణాలకు ఏం కావాలి, ఇవన్నీ